నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగినా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి జనవరి మాసం? వృశ్చిక రాశి వారికి ఈ జనవరి మాసములో కొంచెము అంత అనుకూలవంతమైనటువంటిది కొంచెం తక్కువ మాటగా ఉంటున్నది. అంటే కొంచెం ప్రతికూలాలు ఎక్కువగా ఉంటున్నాయి. మిశ్రమ ఫలితాలు అని అనటానికి కూడా లేదు నిజానికి. ఇది చెప్పటానికి నేను సామాన్యముగా కూడా కొంచెం మాకు కూడా కొంచెం కించిత్ బాధాకరంగానే ఉంటుంది. అయితే ఏదైనా మీకు బాగుండాలి అనేటువంటిదే మా వంతు మేము చెప్పాల్సినటువంటి మాట. ఉన్నదున్నట్టు చెప్పాలి కాబట్టి తెలియజేస్తాను. ప్రతి చిన్న విషయానికి కొంచెం గందరగోళముగా, ఆలోచనలు కొంచెము బాధాకరముగా అనిపిస్తూ ఉంటాయి గాక, మీ మాటకు మీకే కలిసి రాని విధముగా ఉంటున్నది. ఏది మాట్లాడినా మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. ఒక అడుగు వేసినా కూడా ఈ అడుగు ఇక్కడ ఏద్దామా వద్దా, ఇటువైపు మనం ఇది ముందుకు వెళదామా లేదా వద్దా అనేటువంటిది మీకు కావాల్సినటువంటి శ్రేయోభిలాషులు, సన్నిహితులతో, గురువులతో ఒకసారి చర్చ చేసి ముందుకు అడుగు వెయ్యండి. మీకు మేలు జరుగుతుంది గాక. అంతేగాకుండా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ జీవిత భాగస్వామి అంటే పెళ్ళైన వాళ్లకు మాత్రమే ఉంటుంది అని కాదు. కాబోయేటువంటి వాళ్లకు కూడా రేపు ఏదో ఈ రోజుల్లో సహజము గదా! అనుకోని కొంతకాలం ఆగి చేసుకుందాములే అని అనుకునేటువంటి వాళ్ళు గానీ, లేదా పై అధికారులతో ఉద్యోగస్తులకు గానీ, వ్యాపారములో చేసుకునేటువంటి అధికారులతో కింద పనిచేసేటువంటి వాళ్ళకైనా, ఇటువంటి సంబంధాలు కలిగినటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు ఉంటాయి గాక. అలాగే సంతాన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. పిల్లల విషయాల్లో శ్రద్ధ వహించండి. పనులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. ఎక్కువగా లాభాలు వస్తాయనేటువంటిది లేదు గాని, యథావిధిగా ఎంత రావాలనో అంతవరకు వస్తాయి గాక. అలాగే కొన్ని వ్యవహారాలు చాలా మందకొడిగా, నత్తనడకలాగా ఏదో సాగుతుంది అంటే సాగుతుంది అన్నట్టుగా ఉంటుంది గాక. బంధుమిత్రులతో అనవసరమైనటువంటిది అకాల విభేదాలు అనేటువంటివి కలగవచ్చును. సోదరులతో సఖ్యత అనేటువంటిది కొంచెం లోపించే వ్యవహారముగా ఉంటూ ఉన్నది. వాహన మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరము రావచ్చు. అంటే అర్థం చేసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడము చాలా యోగదాయకమైనటువంటి విషయం. దూర ప్రయాణాలు ఉంటే వెళ్ళకండి. జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో కొన్ని పనులు మాత్రమే పూర్తి చేసుకోగలుగుతారు గాక. కోర్టు వ్యవహారాలలో మాత్రము మీకు కొంచెము అనుకూలత పెరిగే అవకాశము ఉన్నది. ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి అంశముగా తెలియజేయబడుతూ ఉన్నది. ఆ! వృశ్చిక రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి గురువుగారు దైవారాధన విషయం చెప్పండి. అలాగే రంగుల దిక్కుల విషయం. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఎంత ఆరాధిస్తే అంత మేలు జరుగుతుంది మీకు. తర్వాత ఎరుపు రంగు వాడితే మీకు మేలు జరుగుతుంది గాక. దిక్కులు అంటే 4 దిక్కులు పనికొస్తాయి గాని, పశ్చిమము మీకు చాలా యోగవంతముగా ఉండబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జాతకాల్ని పరిశీలించుకోండి. తర్వాత పరిహారాలు చేసుకుంటే బావుంటుంది. ఇక రంగుల విషయానికొస్తే రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. పశ్చిమం బాగా కలిసొస్తుంది. 4 దిక్కులు బావుంటాయి. పశ్చిమం ఎక్కువగా కలిసొస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోవడం అనేది మస్ట్. ఆ విషయం ఒక్కసారి గ్రహించండి. జాతకాల్ని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.